అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. డిఎస్సి పైన మేము పాడిందే పాట అన్నట్లుగా వైసీపీ ముందుకు వెళ్తూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, ఒక అబద్ధాన్ని పదే చెప్తే అది నిజం నమ్మించేటువంటి ప్రయత్నం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క వ్యూహం అనేది డిఎస్సి విషయంలో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు గౌరవ హైకోర్టు న్యాయస్థానం, హైకోర్టు న్యాయస్థానం కూడా ఈ డిఎస్సి విషయంలో మొట్టికాయలు వేయడం జరిగింది. ఎవరైతే పిల్లి వేశారో నిన్న లేక మొన్న కూడా హైకోర్టు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. డిఎస్సి విషయంలో జగన్కి మెగా షాక్ అని చెప్పేసి. మరి నిజంగా 2025లో జరిగినటువంటి పూర్తయినటువంటి ప్రక్రియ మీద 2026 సంవత్సరం అంటే దాదాపు సంవత్సరం తర్వాత ఈరోజు అభ్యర్థులు కంప్లైంట్ చేయలేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీనో, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో, లేకపోతే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా ఈ విషయంలో సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే పారదర్శకంగా డిఎస్సి నియామకం జరిగింది అనేది ప్రతి ఒక్కరూ ఆమోదిస్తున్నటువంటి అంశం. అయితే మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు. మరి ఒకవైపు దేశంలో కేంద్రంలో నీట్ పేపర్ లీకుల కారణాల రీత్యా అక్కడ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిపైన ఒత్తిడి ఈ కాక్రోచ్ జనతా పార్టీ తేవడం ద్వారా అక్కడ ఆయన నైతిక విలువలు పాటించి రిజైన్ చేయడం జరిగింది. మరి అదే తరహాలో ఇక్కడ కూడా డిఎస్సి నియామకాల్లో తప్పుల తడకలు జరిగాయి అని చెప్పేసి ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రిజైన్ చేయాలని చెప్పేసి జంజీవార్ అని చెప్పేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపు 50కి అంటే వయసు పైబడినటువంటి వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని జంజీవార్ అని బ్యానర్లు కట్టుకొని చేయడం అనేది ఇక్కడ ప్రజల్లో నవ్వుల పాలకు మరొకసారి వైసీపీ పార్టీకి గురైందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే మీ అందరికీ తెలుసు డిఎస్సి అనేది ఏ విధంగా జరిగింది. 2025లో నోటిఫికేషన్ ఇస్తే వితిన్ 6 మంత్స్లో 6 నెలల్లోనే ఎస్సీ వర్గీకరణ కూడా అంటే అది కంప్లీట్ చేసి అది రిజర్వేషన్లోకి ఇంప్లిమెంట్ చేసుకొని 16,347 పోస్టులకు గాను దాదాపు 200కు పైగా కేసులు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వేస్తే దాని అన్నిటినీ కేసులను సాల్వ్ చేసి అధిరోహించి 180 రోజుల్లో 16,347 పోస్టులకు నియామకాలు చేస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దానిపైన కూడా నీచమైన రాజకీయం చేస్తూ ఉంది. అంటే ఇంకా జనాల్లో కూడా ఎవరికి వీళ్ళకి బిలీవ్నెస్ ఇప్పటికీ రావట్లేదు. వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలపైన ఏదో బురద జల్లాలి, లోకేష్ గారి పైన బురద జల్లాలి. ఫర్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇంకా నారా లోకేష్ గారు చేసిన దాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారో, అయ్యా 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలోకి రావడం జరిగింది. మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, విద్యావ్యవస్థలో తెస్తున్నటువంటి ప్రక్షాళన కానీ, ఒకవైపు నైతిక విలువలు పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాటిని సలహాదారులుగా పెట్టుకొని ముందుకు వెళుతూ ఉంటే, ఒకవైపు పేరెంట్స్ టీచర్ మీటింగు, లీప్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా పిల్లలలో స్కిల్స్ పెంపొందించడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు మీరు పిఎంశ్రీ స్కీమ్ చూసుకుంటే దేశంలో పిఎంశ్రీ స్కీమ్ కింద ఎక్కువ నిధులు తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది. 2024 సంవత్సరంలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026కి మొదటి స్థానంలోకి రావడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఇంకా డిఎస్సి విషయంలో ఇప్పటికీ కూడా ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు వైసీపీ ట్రాప్లో పడి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇప్పటికీ ఏ ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే అది పారదర్శకంగా జరిగింది కాబట్టి. ఈ జంజీవార్ అని పెట్టేసి అసలు జంజీవార్ అని బ్యానర్లో రాసినటువంటి పదాలు కూడా తప్పులు తడకగా రాసినటువంటి మీరు ఈరోజు డిఎస్సి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారనేది కూడా నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక ఫీజు రియంబర్స్మెంట్ పోరు విషయంలోనే దాదాపు 5 సార్లు వాయిదా వేసింది వైసీపీ పార్టీ. ఎందుకు వేసింది? ఆల్రెడీ కాలేజీ యాజమాన్యాలతో నారా లోకేష్ గారు మాట్లాడి విడతల వారీగా నేరుగా కాలేజీ యాజమాన్యాలకి డబ్బులు పడతాయన్న విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ విషయంలో కూడా మీరు లేట్ చేయొద్దండి, ఇబ్బంది పెట్టొద్దండి అని చెప్తే దానిని 5 విడతల వారీగా ఫీజు పోర్ కార్యక్రమం వైసీపీ పార్టీ పొడిగించేసి లాస్ట్కి చేతులు ఎత్తేసింది. అంటే ఎందుకు ఈరోజు విద్యార్థుల్లో కానీ, నిరుద్యోగుల్లో కానీ, రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో కానీ ఏ ఒక్క విషయం పైన కార్యక్రమం పూనుకోవాలి అంటే ప్రజల్లో స్పందన రావట్లేదు వైసీపీ పార్టీకి. కానీ డిఎస్సి పైన 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఎలివేషన్లు, సాంగులు పెట్టేసుకొని ప్రతి జనవరి వచ్చిందంటే జనవరి టు జనవరి కిందే మాకు లెక్క అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కనీసం ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. ఈరోజు అసలు ఆ జంజీవార్ అని పెట్టడమే నవ్వుల పాలైపోయింది ప్రజల్లో వైసీపీ పార్టీ.
కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే డిఎస్సి పైన మీరు ఆరోపణలు చేసే కొద్దీ ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలి, ఏదో నారా లోకేష్ గారిని టార్గెట్ చేయాలి, లేకపోతే నారా లోకేష్ గారి పైన బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఇప్పటికీ చాలా నవ్వులు పాలైపోయారు. ముందు అసలు ఒక కార్యక్రమం పైన పిలుపునిస్తే ప్రజల నుంచి స్పందన వస్తుందా రాదా అనేది మీ కార్యక్రమాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈరోజు జంజీ వార్ అని చెప్పేసి మీరు పెట్టడం జరిగింది. జంజీ వార్ అని పెట్టిన తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అంటే ఆయనంటే శాసనసభ్యుడు కాబట్టి ఓకే వచ్చారు, పక్కన కూర్చున్నటువంటి వెనకలు కూర్చున్నటువంటి వాళ్ళలో ఎవరైనా సరే జంజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా అనేది ఒకసారి చూసుకుంటే జనాలకు అక్కడే అర్థమైపోతూ ఉంది. ఇదంతా మీరు రాజకీయ క్రీడ కోసం, మీరంతా రాజకీయ నిరుద్యోగులు అయిపోయారు. ఈ రాజకీయ నిరుద్యోగులు కాస్త రాజకీయ ఉద్యోగస్తులుగా మారడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే డిఎస్సి నియామకాల్లో దాదాపు 16,347 మంది నియామకమైతే వాళ్ళ యొక్క భవిష్యత్తుతో మీరు ఆటలాడుతున్నారనేది ఈరోజు ప్రజలే మిమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. కాబట్టి ఇంకా మేము పాడిందే పాట ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పుకుంటా పోతే అది నిజమైపోతుంది అనుకుంటే ఇది 2019 కాదు, ఇది 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి పరిపాలన కాదు. 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కాదు, చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నారు, చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు అందరూ చైతన్యవంతులయ్యారు. కాబట్టి ఇక మీ అబద్ధాలు, మీ ఆటలు సాగవనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. అందరికీ నమస్కారం.